రాత్రికి ఎవరు కళలు వస్తే వాళ్ళని పొద్దున్నే నోటీసులు ఇచ్చి పిలుస్తున్నారు. నేనేమంటున్నా, ఒకటేసారి ఈడ తెలంగాణ మా నాయకులైన కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే నాయకులని ఎవరికైనా నిజంగా రేవంత్ రెడ్డి గారు చూడాలని ఉంటే ఒకసారి చెప్తే మేమే తెలంగాణ భవన్ గెలుస్తాం, ఆయన లాంఛనాలతోటి ఆయనకు ఎంట్రీ ఇస్తాము, ఆయనకి ఆ విందు ఆ భోజనాలు అవన్నీతో పాటు మా వాళ్ళని పరిచయ కార్యక్రమం చేసి పంపిస్తాం. ఊకే ఎందుకు పోయి టైంపాస్ చేస్తారు? ఇప్పుడు వ్యవస్థ టైం వేస్ట్. నేనేమంటున్నా, ఇవాళ తెలంగాణ ప్రజలకు ఏం కావాలనేది చూడాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిది. సో రేవంత్ రెడ్డి గారు అవన్నీ పక్కన పెట్టి ఇవాళ ఒకసారి హరీష్ రావుకి ఇచ్చుడు, ఒకసారి కేటీఆర్కి ఇచ్చుడు, ఇవాళ మా నాయకుడు కేసీఆర్ గారికి ఇచ్చుదామనే ప్రయత్నం చేసిండు. కానీ ఇవాళ నువ్వు పిలిస్తే మేము రాలే, మేము ఏడికైతే రమ్మన్నామో మీరు ఆడికి వచ్చి మేము చెప్పి నేను పోయే స్థాయికి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగజారింది. సో అది బీఆర్ఎస్ పార్టీ అంటే, టీఆర్ఎస్ పార్టీ అంటే ఖచ్చితంగా అదేమంటారు, ఇళ్ళకంగానే పండుగ కాదు. ఏదో సరే ఇవాళ కలబులు మాటలు చెప్పి ఇవాళ అధికార పీఠానికి ఎక్కినాకనైనా కనీసం మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం జనాలకు ఇచ్చిన హామీలను నెరవేరిస్తే రానున్న 10 ఏళ్ళలో 20 ఏళ్ళకు ఆ పార్టీ సుభిక్షంగా రాష్ట్రంలో ఉంటుంది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి తెలంగాణకు ఒక శని పట్టినట్టే ఇవాళ రాష్ట్రంలో ఎవ్వరూ సుఖంగా లేరు.